నా పేరు కృష్ణమోహన్, బోరబండ డివిజన్ అధ్యక్షుడిని. నేను 6 సార్లుగా అధ్యక్షునిగా నేనే కొనసాగుతున్నాను బీఆర్ఎస్ పార్టీ పక్షాన. గతంలో ఇది కాంగ్రెస్కు కంచుకోట అవుతే 3 పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు స్వర్గీయులు, వారు ఇక్కడ గెలిచారు. జరిగింది ఇది బోరబండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాదు, ఫస్ట్ విషయం. కాకపోతే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం ఏమంటే మేమే చేసాం మేమే అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ నిరంతరం చేస్తూనే ఉంటుంది. 6 దశాబ్దాలుగా 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఏదైతే విధానం ఉందో, ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో ఇది మేమే చేసినామంటారు, వాళ్ళు మేమే డెవలప్ చేసినామంటారు. వాళ్ళ ప్రోపగండానే ఏదైతే మోసపూరిత హామీలను క్లెయిమ్ చేయడం. డెవలప్మెంట్ ఏం లేదు, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్స్ మొత్తం కూడా అయిపోయినాయని చెప్తాను. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో ఉంది. అప్పుడు గతంలో బోరబండ డివిజన్కి 130 కోట్లతో అభివృద్ధి అనేది జరిగింది. ఈ 130 కోట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఇక్కడ, అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. 130 కోట్లు అనేది అభివృద్ధికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదు అది. కాబట్టి వాళ్ళు తప్పు చెప్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు, ప్రభుత్వం తరఫున మేము 1,50,000 లక్షలు ఇచ్చాం డెవలప్మెంట్కి, ప్రజలంతా కూడా మా కోట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడే క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? 150 కోట్లు మేము 130 కోట్లు పెట్టినామని బాజప్తా చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మీరు కావాల్సిన మీరు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టుకునే పాతవి తీసుకున్నా కూడా మేము చెప్తున్నాం, మేము 130 కోట్లతో బోరబండ అభివృద్ధి అనేది జరిగింది అనేది చెప్తున్నాం. కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, రోడ్సే కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానీ, స్టోమ్ వాటర్ లైన్స్ కానివ్వండి, బస్తీ దవాఖానాలే కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎక్కడైతే ఎడ్జ్ ఉందో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు బంజారా నగర్ ఉంది, ఇప్పుడు మెయిన్ రోడ్లో ఎంకే పాయింట్ దగ్గర ఉంది, అక్కడ దొవ్విర్రు, ఇక్కడ దొవ్విర్రు, అక్కడ కొనాకు దొవ్విర్రు, ఎక్కడైతే ఎండ్ ఉంటుందో అక్కడ దొవ్విర్రు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా దీని తర్వాత ఉంటాయి కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకునే భాగంలోనే అది పనులు చేస్తున్నామనేది ఎలక్షన్స్ దాకానే. ఎందుకు పనులు చేయలేరు? 22 నెలలుగా ఎందుకు పని చేయలేరు? 22 నెలల్లో పని చేసుకోవచ్చు కదా. సరే, ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు వస్తున్నారు. మరి సనత్ నగర్లో చేయమనండి, కుకుడుపల్లిలో చేయమనండి, ఖైరతాబాద్లో చేయమనండి, కుత్బుల్లాపూర్లో చేయండి. ఈ నియోజకవర్గాలకు ఎవరు చూస్తున్నారు? మరి అక్కడ క్లెయిమ్ చేయమనండి. 150 కోట్లు అక్కడ పెట్టారా? పెట్టలేదు కదా. ఎందుకంటే ఇదంతా ఎలక్షన్ ఒక డ్రమెస్టిక్ వేళ వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రచారం చేసుకోవడానికి ఎంచుకున్న అస్త్రాలు. ఏదైతే బోరబండ డివిజన్లో చైతన్యవంతమైన ఓటర్లు ఎవరు అభివృద్ధి చేశారో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. కాబట్టి అది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అనేది సర్వేలు కూడా అన్ని సర్వేలు పాజిటివ్గా చెప్పారు. చాలా ధీమా వ్యక్తం చెప్తా ఉన్నాను, నేను లోకల్ అభ్యర్థిని, లోకల్ అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేశ రాజకీయాలలోకి వెళ్ళినాం అనుకోండి, దేశ రాజకీయాలలో రాహుల్ గాంధీ ఎక్కడో ఉన్నాడు, గెలిచిర్రు. అట్లంటే వారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో పీజేఆర్ గారు పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, ఏషియాలోనూ పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అయిన ఖైరతాబాద్కి రిప్రజెంట్ చేసినప్పుడు బైఫర్కేషన్లో 7 నియోజకవర్గాలు అయినప్పుడు అక్కడ అభ్యర్థి అక్కడ లోకల్ అవుతారా, నాన్ లోకల్ అవుతారా? ఓటు హక్కు కలిగిన 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థి ఎవరైనా ఎన్నికల్లో 25 సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయవచ్చు. అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కాబట్టి మేమేమంటున్నాము, ఎక్కడ ఏ క్యాండిడేట్ అయినా నిలబడవచ్చు, లోకల్ నాన్ లోకల్ కాదు. నీకు సింపతి ఉంటే నువ్వు గెలుస్తావు. స్థానికంగా ఇంతకుముందు కూడా ఎలక్షన్స్లో నిలబడ్డారు కదా, లోకలే కదా అప్పుడు ఉన్నది. లోకల్ అయినప్పుడు ఆ స్థానిక సంస్థ ఎలక్షన్స్ గెలుచుకోవాలి కదా. అభ్యర్థిగా ఉన్నప్పుడు మీరు శాసనసభకు కూడా నిలబడ్డారు, ఇండిపెండెంట్గా నిలబడ్డారు, మిగతా రాజకీయ పార్టీలతో నిలబడ్డారు. ఇది కాదు, లోకల్ నాన్ లోకల్ కాదు. ప్రజాదరణ కలగాలి, ప్రజాసేవ చేసే శక్తి కలగాలి, ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇల్లు అందుతూ ఉన్నాయి, ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేద్దామని చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేమేమంటున్నాము, కాంగ్రెస్కి అంత ఆదరణ ఉంటే ప్రచారం చేయకండి జూబ్లీస్లో. నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతుంది ఏంటంటే, మీకు అంత ఆదరణ ఉంది కదా, ఇక్కడ 3 మినిస్టర్లను వేయకండి, 3 ఇన్ఛార్జ్ మినిస్టర్లను వేయకండి, 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను వేయకండి. ఎక్కడ? జూబ్లీస్ నియోజకవర్గానికి. ఎందుకు వేస్తున్నారు? మీకు ఆదరణ ఉంది కదా. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి కదా. మరి ఎందుకు మీకు ప్రచారం అవసరం లేదు? మీరు గెలిచిపోతారు కాబట్టి ధీమాతో ఇళ్ళల్లో ఉండండి. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ఇట్లా మోసపూరితంగా హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి వాళ్ళకు తెలియక
ఓటు వేయడం జరిగింది. ప్రజలు నమ్మిరు. బీజేపీ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ పార్టీ గెలవదు, బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతూ ఉన్నాడంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీకి అభ్యర్థినే లాస్ట్గా అనౌన్స్ చేసారు. వాళ్ళకి అభ్యర్థి దొరకక, అభ్యర్థి ఉంటే ఎప్పుడో అనౌన్స్ చేసేటోళ్ళు, వాళ్ళు ప్రచారం చేసుకునేటోళ్ళు, వాళ్ళు అన్నిట్లో వెనకలే ఉన్నారు. కిషన్ రెడ్డి ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గం నుంచి ఏదైతే ఎంపీగా ఉన్నారు కదా, అవును, ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి కదా. ఛాన్స్ ఉన్నారా ఇప్పుడు? కేంద్ర మంత్రి కదా ఆయన. అవును, అఫ్కోర్స్. నేనేమంటున్నా, తెలంగాణ రాష్ట్రం అనేది 8 మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చారు, 8 మంది ఎంపీలను కాంగ్రెస్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ ఉంటాయో వాళ్ళని డెవలప్ చేయమని మరి బోరబండని ఎందుకు చేయలేరు? మేము అడుగుతున్న క్వశ్చన్. బీజేపీ నేను 130 కోట్లతోని బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసిందని గంటాపదంగా చెప్తున్నా. మరి బీజేపీ ఒక్క పథకాన్ని మా బోరబండ నియోజకవర్గానికి వచ్చిందనుకోండి, నేను అదే కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు చెప్తున్న మాటలకు వాస్తవానికి సంబంధం ఉంది, కరెక్టే, వాళ్ళ అభ్యర్థి ఇక్కడ గెలవగలుగుతాడనేది నేను కూడా అట్లా మాట్లాడే అవకాశాన్ని ప్రజలకు నమ్మిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ అనేది లేదు. బీజేపీ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఎంపీ స్థానానికి కిషన్ రెడ్డి గారు గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే హైదరాబాద్ మొత్తంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి ఏది ఎంపీ స్థానానికి, అక్కడ బీజేపీ లేదు ఏ స్థానంలో, బీఆర్ఎస్ పార్టీ ఉంది. హైదరాబాద్ మొత్తంలో కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులే గెలిచారు. కాబట్టి ఇది గమనించాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ వల్ల డైలమాలో పడతారు ప్రజలు. మేమున్నాం అధికారంలో, మేమే డెవలప్ చేస్తామంటే అధికారిక పార్టీకి ఆల్రెడీ మ్యాండేట్గా ప్రజలు ఓటు వేయడం జరిగింది. ఓటు మీకు ఇచ్చిర్రు, మీరు డెవలప్ చేస్తారని ఆశపడ్డారు. కాకపోతే మీరు 22 నెలలైనా 100 రోజులలో చేస్తా అన్న హామీలను 750 రోజులైనా 22 నెలలైనా మీరు చేస్తలేరు. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో బుద్ధి చెప్తారా, మరి గుణపాఠం చెప్తారా, మిగతా రాజకీయ పార్టీలకు అభివృద్ధి పక్షాన్ని ఉంటారా, మరి వాళ్ళు ఈ వివిధ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు అందుతే ఫ్రీగా, ఇప్పుడు మీకు ఏమంటున్నాము, 500 సబ్సిడీ, తర్వాత ఫ్రీ కరెంటు అనేది, ఉచిత బస్సు అనేది ప్రయోజనకంగా ఉన్నాయా లేదా ఆలోచించండి. ఇప్పుడు మా మిలిటరీకి వెళ్దాము, ఎంతమందికి ఫ్రీ కరెంట్ వస్తుందో, ఎంతమందికి వాళ్ళు బిలో పావర్టీ లైన్లో పెట్టారు. అది కూడా లిమిటెడ్ మెంబర్స్కి వస్తుంది. సబ్సిడీ అయితే ఎత్తేసిరు, సబ్సిడీ లేనేలేదు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఇదే మాట తీసుకొచ్చారు. ఇక దీని ముందు తర్వాత ఏం చేస్తారో తెలియదు వాళ్ళు. మరి అన్నీ చేసినప్పుడు ఇవి 3 అవుతున్నాయి కదా. మన రైతులు యూరియా కోసం యూరియా కొరత వల్ల రైతులు నిలబడుతున్నారు. సరే, అందులో భాగంగానే మహాలక్ష్మికి ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా? ఇది కూడా అడగాలి కదా మీరు. ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నప్పుడు మరి వికలాంగులకు డబుల్ చేస్తా అన్నాడు, 3016 రూపాయలను 6000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఏమైనా వికలాంగులను కనుక్కోండి, మరి వాళ్ళకు వస్తుందా లేదా లబ్ధి అనేది. ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లకు డబుల్ చేస్తా అన్నాడు, అవే లేవు. మళ్ళీ ఏమనంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే గత 10 సంవత్సరాలు మొదటి స్థానాలలో ఉంది ఎక్కడ అభివృద్ధిలో. విత్తన భాండాగారం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, పరిశ్రమలు తేవడం కానీ, ఐటీ శాఖకు సంబంధించి కానీ మౌలిక సదుపాయాలు కల్పేయడంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడేమో ముందస్తు ఉంది. ఇప్పుడు చూస్తే దాని గ్రాఫ్ అప్పులలో కూడా ముందస్తుంది. మిగతా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా 100% వ్యత్యాసం కనబడుతుంది. ఏదైతే ప్రజెంటేషన్ ఉందో వ్యత్యాసం కనబడుతుంది. ఎలక్షన్స్ కాబట్టి అధికారిక దుర్వినియోగం పాల్పడకుండా అధికార పార్టీ ప్రజలలోకి వస్తే ప్రజలు చెప్తారు ఏంది చేయాలని. ప్రజలకు క్లారిటీ ఉంది. ఈసారి ఎలక్షన్స్ ఇవి మ్యాండేట్ ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీకి అంత ఆషామాషి ఎలక్షన్స్ కావు. అయితే ఏంటంటే ఇంతమందిని వేసి ఫోర్స్ఫుల్గా పెట్టి ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు? జూబ్లీస్ ప్రజానికానికి భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. మీరు అభివృద్ధి చేశారని మీరే అంటున్నప్పుడు మీరు నియోజకవర్గంలో కొన్ని దొంగ ఓట్లు బయటపడినాయి. అది ఎట్లా చూస్తున్నారు ప్రజలు? ఇక్కడ అంతా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దొంగ ఓట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం మరి ఏ పార్టీకి ఉందో ఆ పార్టీ చూసుకుంటుంది. దొంగ ఓట్లు అనేది, దొంగ ఓట్లది తీసేయాల్సిన బాధ్యత ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పుడు ఆర్డీఓ. ఇప్పుడు మాకు ఈ జూబ్లీస్ నియోజకవర్గం ఆర్డీఓ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ దానికి ఇన్ఛార్జ్ ఉంటారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ కమిషన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు దొంగోట్లను. పెద్ద పరిణామం ఇక్కడ చోటు చేసుకుంటే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా అది ప్రభుత్వ వైఫల్యం అనొచ్చు కదా. మేము అధికారులు రాహుల్ గాంధీ అక్కడ ఓట్ చోరీ జరిగిందంటూ దేశమంతా తిరుగుతున్నారు. మరి జూబ్లీస్కి రమ్మంటున్నాం. ఓట్ చోరీ మీరేమో అక్కడ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఓట్ చోరీ అనేసి మీరు బాగానే చేస్తున్నారు. మరి ఇక్కడ మా ఓట్లు ఎవరు చోరీ చేస్తున్నారు? మా ప్రజానికానికి ఎవరు కొల్లగొట్టాలని వస్తున్నారు? మా అభివృద్ధిని ఎవరు ఇక్కడ దగ్నం చేయాలని వస్తున్నారు, ధ్వంసం చేయాలని వస్తున్నారు? అది కూడా గమనించండి మీరు దయచేసి అని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీకి. ఎందుకంటే
ఎలక్షన్స్ రాగానే మేము ఎలక్షన్స్లో ప్రజల వద్దకు వస్తాము, ఏదో ముసలి కన్నీళ్ళు గారుస్తాము, మా ఏడుపులు సానుభూతులు అన్నీ చూపిస్తామంటే నడవదు. ప్రజాక్షేత్రంలో మాగంటి గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే 3 పర్యాయాలు చేశారు, తర్వాత ప్రజాసేవ చేశారు కాబట్టి వాళ్ళకి ఆదరణ ఉంది. కాబట్టి ఇప్పుడు మాగంటి సునీత గారిని అత్యధిక మెజారిటీతోని జూబ్లీస్ నియోజకవర్గంలో గెలిపించడం జరుగుతుంది.